హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది 10th క్లాస్ మ్యాథమెటిక్స్. టాపిక్ ఏంటో తెలుసా? 100 days 100 ప్రాబ్లమ్స్. అంటే 10th క్లాస్ పబ్లిక్ అవసరమయ్యే అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మనం డైలీ ఒక్కో ప్రాబ్లంగా నేర్చుకుంటా ఉండం. ఇది డే 2 అన్నమాట. ఆల్రెడీ డే 1 జరిగింది. ఆ డే 1 ప్రాబ్లం మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది, చూడొచ్చు. లేదా రైట్ సైడ్ టాప్లో డే 1 అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి కూడా ఆ వీడియో చూడొచ్చు. సో దీని పర్పస్ ఏంటి అంటే, సి గ్రేడ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఎక్కడ మ్యాథ్స్ సరిగ్గా రాని స్టూడెంట్స్, వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిపోతాం అనే భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడం కోసమే చేస్తున్న వీడియోస్ అన్నమాట. సో ఈరోజు మనం డే 2 సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, క్వశ్చన్ చూడండి, బోర్డు మీద రాసి ఉన్నాను. క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ దట్ √3 + √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇది కూడా మనకి 8 మార్క్స్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం √2 ప్రాబ్లం చేసాం. అందులో ఒక్క నెంబరే ఉంది √2 అని. ఇందులో 2 నెంబర్స్ ఉన్నాయి, రెండుకి రూట్ ఉంది. ఇటువంటి ప్రాబ్లం ఇస్తే ఏ విధంగా చేయాలి? ఇది కూడా 8 మార్క్స్కి ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు చెప్పిన డే 1లో చెప్పిన ప్రాబ్లం కానీ డే 2లో చెప్పే ప్రాబ్లం కానీ రెండిట్లో ఏదన్నా అడిగే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ డే 3లో చెప్పే ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ 100 days 100 ప్రాబ్లమ్స్లో చెప్పే ప్రతి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టుగానే ఫస్ట్ స్టెప్ రాస్తాం. ఏమని? లెట్ √2 + √3 ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే అర్థమేమి? p/q ఫామ్లో ఉంటుందని. కాబట్టి ఏం రాస్తాం? √2 + √3 ఈజ్ ఈక్వల్ టు p/q. బ్రాకెట్లో p, q ఆర్ కో-ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ నుండి మనం చేసే స్టెప్ డే 1లో ఉండే ప్రాబ్లంకి డే 2లో ఉండే ప్రాబ్లంకి డిఫరెన్స్ ఉంది. అంటే ఒక రూట్ ఉంటే చేసే పద్ధతి వేరు, 2 రూట్లు ఉంటే చేసే పద్ధతి వేరు అనమాట. అంటే 2 నెంబర్స్కి రూట్లు ఉండాలి, అప్పుడు చేసే మెథడ్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదేమంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఒక్కదాన్ని రైట్ సైడ్ పంపించారు. అయితే రెండిట్లోనూ దేనికన్నా మైనస్ ఉంటే ఆ మైనస్ ఉండే నెంబర్నే రైట్ సైడ్ పంపించారు. ఇక్కడ మైనస్ లేదు, ప్లస్లో ఉండే కాబట్టి మన చాయిస్ దేన్నైనా పంపించవచ్చు. సో మనం ఏం చేస్తాము? √2 ఈజ్ ఈక్వల్ టు p/q. √3ని రైట్ సైడ్ పంపిస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే √3 మైనస్ √3. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఎల్సిఎం తీసి చేయాలి. అదంతా మనకి లేట్గా అవుతుంది, కొంచెం డిఫికల్ట్ కూడా. సో దానికోసం క్రాస్ అండ్ స్ట్రైట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇలా మల్టిప్లికేషన్, తర్వాత ఇలా చేస్తాం, తర్వాత స్ట్రైట్గా మల్టిప్లికేషన్. √2 ఈజ్ ఈక్వల్ టు p × 1 p మైనస్ √3 × q √3q బై q × 1 q. అంతే, అయిపోయింది, సింపుల్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇంతకుముందు లాగే క్యూని డినామినేటర్లో ఉంది ఈ సైడ్కి పంపించేస్తాం, అంటే మల్టిప్లికేషన్ అవుతుంది. √2 × q ఈజ్ ఈక్వల్ టు p మైనస్ √3q. ఇప్పుడు ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2 × q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p మైనస్ √3q హోల్ స్క్వేర్. లెఫ్ట్ సైడ్ ఉండేది ఏమి? ఇక్కడ 2 ఉన్నాయి, రెండిటికి మధ్యలో ఇంటూ ఉంది, హోల్ స్క్వేర్లో ఉంది. ఆ స్క్వేర్ రెండిటికి డివైడ్ చేసి రాసేస్తాం. అంటే √2 హోల్ స్క్వేర్ గాను ఇంటూ q స్క్వేర్గా. కానీ ఇక్కడ వచ్చి మైనస్ ఉంది, అంటే ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా ఖచ్చితంగా రాయాలి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² - 2ab.
సో ఇక్కడ కంపారిజన్ చేయాలి. ఏ ప్లేస్లో ఏముంది, పి ఉంది. బి ప్లేస్లో ఏముంది, √3q ఉంది. సో దీంతో మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని రైట్ సైడ్ ఉండేదానిగా మార్చాలి. a² ఉంది కానీ మనకి ఏ ప్లేస్లో p ఉంది కాబట్టి p². తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. తర్వాత బి ప్లేస్లో ఏముంది, √3q, √3q². ఇక్కడ మైనస్ ఉంది, మైనస్. నెక్స్ట్ 2 ఉంది, 2 గురించి మనం రాయాలి కాబట్టి 2నే. నెక్స్ట్ ఏ అంటే ఏమి, p. నెక్స్ట్ ఏముంది, బి అంటే √3q. ఇప్పుడు నెక్స్ట్ ఈ పక్క చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఏం మిగులుతుంది, 2q² = p². సేమ్ ఇక్కడ కూడా 2 ఉన్నాయి, మధ్యలో ఇంటూ ఉంది, హోల్² ఉంది కాబట్టి స్క్వేర్ని రెండింటికి డివైడ్ చేస్తాం. √3² × q² మైనస్ 2 × √3 × pq. అంటే నెంబర్స్ ముందు రాసాము, తర్వాత వేరియబుల్స్ రాసేసాం. నెక్స్ట్ మళ్ళీ చూడండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, 2q² = p² ప్లస్ 3q² మైనస్ 2 √3pq. నెక్స్ట్ ఏం చేయాలి, దీనిలో చూడండి √3 మనకి ఇంపార్టెంట్. √3 ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి, అదే మనకి ఇంపార్టెంట్. √3 ఎక్కడుంది, రైట్ సైడ్ ఉంది. దానికి సింబల్ ఏముంది, నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉండకుండా జాగ్రత్త పడాలి. దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఉండేది మళ్ళీ అలాగే రాసుకుంటున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా, అందుకోసం. ఇక్కడ ఉండేదే అక్కడైతే అదే స్టెప్ రిపీట్ చేసాం. మనం మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇక్కడ ఉంది, అక్కడ నుంచి చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కానీ, కాబట్టి రిపీట్ చేశా. ఇప్పుడు ఏం చెప్పాను, దీనికి √3 ఇంపార్టెంట్. ఆ √3కి మైనస్ సింబల్ ఉంది, మైనస్ ఉండకూడదు, ప్లస్ ఉండాలి. ప్లస్ కావాలంటే అది రైట్ సైడ్కి రావాలి, అంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, 2√3pq = p² ప్లస్ 3q². ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న 2q² రైట్ సైడ్ వెళ్ళిపోయి మైనస్ 2q². 2√3pq = p². ఇది సింప్లిఫై చేస్తే +3 -2 అంటే +1 కాబట్టి అవసరం లేదు, వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లస్ q²గా రాసేస్తాం. ఇప్పుడు √3ని మాత్రం ఉంచి లెఫ్ట్ సైడు, మిగతావన్నీ రైట్ సైడ్కి పంపిస్తాం. ఇక్కడ అన్నీ ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్. అవతలకి వెళ్తే డివిజన్, 2pq అయిపోయింది. ఇప్పుడు మనం 3 స్టెప్స్ కానీ రాసామంటే ఇంతకు ముందు ప్రాబ్లం లాగా ప్రాబ్లం కంప్లీట్. అదేంటంటే కొంచెం డిఫరెంట్. అదేంటి చూడండి, √3 ఈజ్ వి నో దట్ ఏ ఇర్రేషనల్ నెంబర్. మనకి √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు. ఎందుకు, సింగిల్ నెంబర్స్ తెలుసు కాబట్టి. మనకి 2 నెంబర్స్కి అయితే తెలియదు, కానీ సింగిల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్ అని మనకి ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు మోడల్స్ చేసి ఉంటాం కాబట్టి √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. సో p² ప్లస్ 2² బై 2pq ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. సో ఈ రెండు ఏమైనాయి, ఇర్రేషనల్ నెంబర్ అయింది. కానీ మనం అనుకుంది ఏమి, రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ కూడా ఏమైంది, మన అజంప్షను తప్పైంది. దాని గురించి రాయి, అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ కాబట్టి ఏమని మీనింగు, దేర్ఫోర్ √2 ప్లస్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా, ఈ విధంగా చేసేయచ్చు. సింపుల్ ప్రాబ్లం, మనకి ప్రాక్టీస్ చేస్తే చాలన్నమాట.
సో ఇంకో ప్రాబ్లం ఇస్తాను, అది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇంకో ప్రాబ్లం ఏమి, ప్రూవ్ దట్ √5 + √7 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే చాలు. ఎవరికైతే మ్యాథ్స్ ఎక్కడ ఫెయిల్ అవుతామో అని భయపడే సి గేట్ డి గేట్ స్టూడెంట్స్కి ఎక్కువగా యూస్ అయ్యే ప్రాబ్లమ్స్. ఏ గేట్ స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, కానీ ఎక్కువగా మిగతా అందరికి కూడా యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు నాకు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోను. థ్యాంక్ యూ.